అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో దేవాలయాలు మూలబిందువులన్న విషయం తెలిసిందే. మన దగ్గరలో ఉన్న పురాతనమైన దేవాలయాల గురించి మీకు చెప్పాలనేదే ఈ యాత్రా దర్శిని ఉద్దేశం. ఇక భాగ్యనగరంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలున్నాయి. అలాంటి వాటిల్లోనే ఒకటి పాతబస్తీలోని సీతారాం బాగ్లోని శ్రీ సీతారామ దేవాలయం. ఈ దేవాలయంలోనే వరదరాజస్వామి దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయం దాదాపు 200 సంవత్సరాల పురాతనమైనది. దేవాలయాన్ని చూస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు. 25 ఎకరాల్లో ఉంటుంది. యూరోపియన్ వాస్తు శైలిలో అతిపెద్ద గోడలతో దాదాపు 20 అడుగుల ఎత్తుల దర్వాజలతో ఉంటుంది. గ్రానైట్ సున్నం రాయిని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని రాజస్థాన్లోని లక్ష్మణ్ గఢ్ ప్రాంతం గనేరివాలా కుటుంబానికి చెందిన పురాన్మల్ గనేరివాల్ అనే వ్యక్తి నిర్మించాడని చెప్తారు. 1820లో నిర్మాణాన్ని ప్రారంభిస్తే 1832లో మూల విరాట్ను ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా గనేరివాలా కుటుంబీకులే ఈ ఆలయ పరిరక్షణను చూస్తున్నారు. ప్రస్తుతం అరవింద్ కుమార్ గనేరివాల్ ఆలయ బాగోగులు చూస్తున్నారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని తలపించేలా మూల విరాట్ ఉంటుంది. అంటే ఆలయంలో సీతారాములతో పాటుగా హనుమ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా జైపూర్ పాలరాతితో తయారు చేయబడినవి. అయితే కేవలం అది మాత్రమే కాదు, ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో విద్యా సంస్థలు లేకపోవడం వల్ల ఆలయ ప్రాంగణంలోనే సంస్కృత పాఠశాలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు. ఖండవల్లి నరసింహశాస్త్రి వ్యాకరణ పండితులుగా పనిచేసిన ఈ పాఠశాలలో దాశరథి కృష్ణమాచార్య, దివాకర్ల వెంకటావధాని, రవ్వా శ్రీహరి, కె రంగనాథాచార్యులు, ఎస్వి విశ్వనాథ శర్మ మొదలైన వాళ్ళందరూ చదువుకున్నారు. అసలు ఈ ప్రాంతానికి సీతారాం బాగ్ అనే పేరు ఈ ఆలయం వల్లే వచ్చిందని చెప్తారు. నిజాం రాజులు పరిపాలించేటప్పుడు ఈ గుడి చుట్టూ పెద్ద తోట ఉండేది. అందుకనే ఈ గుడి పేరు మీదుగా సీతారాం బాగ్ అని ఈ ప్రాంతాన్ని పిలుస్తారు. అదేవిధంగా ఒకప్పుడు ఈ గుడి చుట్టూ దాదాపు 15 బావులు ఉండేవంట. ఈ 15 బావులను 15 రకాల పేర్లతో పిలిచేవారట. కానీ ఇప్పుడు అందులో 1-2 మాత్రమే ఉండి మిగతావన్నీ మూసేసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ ఆలయంలో సీతారాములతో పాటుగా వరదరాజస్వామి కూడా కొలువై ఉన్నాడు.
ఈ దేవాలయము ఉదయం 5:30 నుంచి 11:30 వరకు, సాయంత్రము 5 గంటల నుంచి 8 గంటల వరకు తీసి ఉంచి ఉంటుంది. కాబట్టి భక్తులు కూడా ఇక్కడ విచ్చేసి ఆ భగవంతుని అనుగ్రహం పొందుతూ ఉంటారు. కాకపోతే పండుగల రోజున మాత్రం అతీతమైన పబ్లిక్ ఉంటుంది కాబట్టి ఒక గంట అర్ధగంట కూడా అటు ఇటు కావస్తుంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో అయితే పబ్లిక్ విపరీతంగా ఉంటుంది. ఆ విపరీతమైన ఆ పబ్లిక్ తోటి కూడా విశేషంగా ఈ భగవంతుని సేవలు జరపబడుతూనే ఉంటాయి. ఇప్పటి వరకు కూడా లక్ష్మీ నివాస్ గన్నేరివాల్ వారు రాజస్థాన్ యొక్క నివాసులు. వారి దయ వలన భగవంతుని అనుగ్రహ సేవలు బాగా జరపబడుతున్నాయి. అంతేకాకుండా వచ్చిన భక్తులకు కూడా విశేషమైన భక్తిని ఇక్కడ ప్రసంగించి వారికి కావలసిన ప్రసాదాలు కూడా స్వీకరించబట్టుగా ఇక్కడ అన్ని విధాలుగా జరపబడతాయి. కానీ బయట నుంచి వచ్చే ఏ ప్రసాదాలు కూడా పనికిరావు. ఎవరైనా తమ పండుగలు పర్వదినాలు ఏదైనా ఉంటే, బర్త్డే కానీ మ్యారేజ్ డేలు కానీ ఇంకేదైనా విశేషమైన ఇది ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ యొక్క దేవాలయంలో ఆర్డర్ ఇచ్చి భగవంతునికి నివేదన పెట్టింది వారు తీసుకొని 10 మందికి ప్రసాదాలుగా పంచి భగవంతుని అనుగ్రహం పొందుతూ ఉంటారు. వారు డాక్టర్ అరవింద్ కుమార్ గన్నేరివాల్ వారు వారి దయ వలన ప్రస్తుతానికి వీళ్ళంతా ఈ అనుగ్రహాన్ని పొందుతూ భక్తులకు కానీ ఇక్కడ ఉన్న వైష్ణవులకు కానీ ఎలాంటి ఇది లేకుండా వారు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కావలసిన సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. ఉద్యోగరీత్యా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ఇచ్చేస్తారు. వారి దయ వలన ఇప్పటి వరకు ఈ దేవాలయం ఇంత ప్రసిద్ధి పొందుతుంది. జయ శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలోనూ శ్రీరామనవమిలోనూ విశేషంగా పూజలు జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. పాతకాలపు నిర్మాణంతో అబ్బురపరిచే ఈ దేవాలయం మెహదీపట్నం నుండి కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈసారి అటు వెళ్ళినప్పుడు తప్పక దర్శించుకోండి.